ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. గురుగారు, ఈ ఏడాది ఆశ్లేష నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఆశ్లేష నక్షత్రం వారికి కూడా ఈ ఏడాది అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ మొదట్లో ఉండే ఏదైనప్పటికీ కూడా ఆ భాగ్యస్థానాల్లో ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా భాగ్యస్థానాల్లోనే శని సంచరిస్తూ ఉండటం వల్ల ఏది సులభంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఉండదు. ఎంతో కొంత ఏమంటాం, బాధపడితేనే బోధపడుతుంది అన్నట్టుగా ఆ బాధపడ్డాకనే అసలు విషయాలు వీళ్ళకి బోధపడి ఆనందం రావటం, ఇంకోటి రావటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా ముందైతే కనుక కొంత ఇబ్బంది అనుభవించటం, మానసికంగా కుంగిపోతూ ఉండటం అనేది జరుగుతుంది. కానీ నిజానికైతే కనుక మిథున రాశి వాళ్ళని వీళ్ళు కూడా మరీ మానసికంగా బెంగపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పరిస్థితుల్లో మంచి మార్పులు రావటం, వీళ్ళు ఏదైతే లక్ష్యాలు పెట్టుకుంటారో ఆ లక్ష్యాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ జూన్ నుంచి ఈ గురుని మారటం అనేది ఖచ్చితంగా వీరికి మంచి చేయటం అనేది జరుగుతుంది. కనుక ఏదైనా సరే పెద్ద పెద్ద టార్గెట్లు లక్ష్యాలు ఏమైనా ఉంటే కనుక జూన్ తర్వాత నుంచి అవి కార్యరూపం దాల్చడం అనేది కూడా జరుగుతుంది. కనుక జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఉండే ఏదైనా సరే ఆశ్లేష వాళ్ళకి కొద్దిగా కీలకమైన సమయంగా చెప్పాల్సి ఉంటుంది. కొన్ని అనుకోని మార్పులు జరగటం అనేది కూడా ఉంటుంది. అంటే ఒక ఛాలెంజింగ్ అంటారా? ఖచ్చితంగా కొన్ని ఏమంటాం ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం. అంటే ఇప్పటిదాకా ఏదో ఒక పెద్ద జాబ్ వెళ్ళాం, కానీ అక్కడ బాగా నరాలు తెగిపోయేంత ఉత్కంఠ ఉంది. అక్కడ వద్దు బాబోయ్ అనుకుని మనం ఇంకో దానికి మారిపోవాలనుకున్న టైంలో అది మారిపోతే మంచిదో కాదో తెలియదు, కానీ డేర్గా దాన్ని అక్కడ వదిలేయటం. కానీ డేర్గా ఒక స్టెప్ వేస్తే తర్వాత చెడు అవుతుందా మంచి అవుతుందంటే ఓకే, మళ్ళీ వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనేది అయితే ఉంటుంది. సో కానీ దాని ముందు బోలంత స్ట్రగుల్ ఉంది. ఆ రకమైన స్ట్రగుల్ ఎందుకు వచ్చిందంటే అక్కడ భాగ్యస్థానంలో ఉండే శని వల్ల వచ్చింది. కానీ జూన్ నుంచి ఎప్పుడైతే రాశిలోకి గురుడు వస్తాడో మళ్ళీ మంచి జరగటం అనేది ఉంది. సో ఆ రకంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుని అమలు చేయటం అనేది ఆశ్లేష నక్షత్రం వారికి అయితే ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించవచ్చు అంటారా? తప్పకుండా. ఆశ్లేష నక్షత్రం ప్రకారం అయితే కనుక జాతిపత్ర ఎమరాల్డ్ అంటాం. సో జాతిపత్ర రత్నం అనేది జనరల్గా చెప్తాం, కానీ అదంత కరెక్ట్ కాదు. సో జాతిపత్ర రత్నం కన్నా కూడా పగడం అనేది, అంటే ఆరెంజ్ కలర్లో ఉండే పగడం ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవటం వల్ల వీరికి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది.